మరి దీనికోసం ఎందుకు ఉద్యమాలు ఉండలేదు? తెలంగాణ కోసం 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా సబ్బండ వర్ణాలు మొత్తం రోడ్లపైకి వచ్చి చేసిర్రు. ఉద్యమాలు చేశాయి. తెలంగాణ కోసం. దీనికోసం 14 సంవత్సరాలు ఒక మొండోడులాగా నిలబడ్డవాడు కేసీఆర్, బండగా నిలబడ్డవాడు కేసీఆర్ తెలంగాణ కోసం. అట్లా మొండిగా బండగా నిలబడే బహుజన నాయకులు కూడా ఈరోజు రావాలి. కులగన్న జరిగేంత వరకు వదిలిపెట్టకుండా పోరాటం చేయాలి. అది ఇంతకాలమైనా ఎందుకు జరగలేదనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? ఎవరు చేశారు? మీకు నైతికత ఉందా? కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి నైతికత ఉందా? ఏం చేశారు మీరు 75 సంవత్సరాలు? ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే కులగండ చేస్తే, అధికారం రాకపోతే ఏమో చెప్పలేము. కాంగ్రెస్ వస్తుందో రాదో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు చేయరు, మళ్ళీ చేయరు. కాబట్టి దీనికి జాతీయ ఉద్యమం సరే, కావాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకవేళ బీజేపీ వస్తుంది అనుకోండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంకోటి, అంటే ఈ ప్రొలాంగ్ సిస్టమ్ ఎక్కువ కనపడుతుంది కదా. ఇది ఒక ఉద్యమంగా దారితీస్తే ఒక హక్కుల కోసం పోరాటం. ఇప్పుడు మన దగ్గర ఎన్నో హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు దీని ఇంకా వెనకబడి ఉందన్న నేపథ్యంలో మీ హక్కుల కోసం మీన్స్ బహుజనుల హక్కుల కోసం పోరాటం అయితే మరి జరగాలి కదా. మేము ఒకటే అడుగుతున్నామండి, మీ పార్టీకి ఏమైనా నిజాయితీ ఉంటే మేము ఇట్లా సరే వదిలేయండి, వాళ్ళు చేస్తారో చేయరో లేదు, పార్టీల మీద. ఇప్పుడు అట్లంటే బీసీ మంత్రులు అయినారు, 5 ఏళ్ళు కాలం గడుపుతారు, అట్లా కాదు కదా. మరి చట్టసభల్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉన్న వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడాలి, మరి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి, మండలిలో ఉన్న వాళ్ళు మండలిలో మాట్లాడాలి. ఎక్కడి వాళ్ళు అక్కడ దాన్ని మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. అంటే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, సూపర్ స్ట్రక్చర్ పవర్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించే నడకలో కూడా చాలా లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి బీసీ ముఖ్యమంత్రి అయినా కూడా తన మాట కూడా వినని పరిస్థితి కూడా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. భారతదేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తన యొక్క మంత్రిత్వ కార్యాలయం ముందు తానే ధర్నా చేశాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ధర్నా చేశాడంటే బీసీలు లేరు అక్కడ, చెప్తే ఎవడు వినే బీసీ అధికారులు లేడు, మొత్తం ఓసీలే ఉన్నారు. ఐఏఎస్ అధికారులు మొత్తం కూడా అగ్రవర్ణానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏ ఫైల్ పంపించినా సంతకం పెడితే వాళ్ళు ఏం పని చేయట్లేదు. దానికోసం కూడా ఒక పెద్ద ఉద్యమం లేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మండల్ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడిప్పుడే న్యాయశాఖలో అన్ని శాఖల్లో కూడా బీసీలు వస్తున్నటువంటి సందర్భం మనకుంది. తప్పకుండా బీసీలు అడుగుతున్నారు, చాలా చైతన్యంగా అడుగుతున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, బీసీలకు సంబంధించి స్పష్టంగా 12,769 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామాలకు సంబంధించి 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చి ఎన్నికల బొమ్మని చెప్పేసి అడుగుతున్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా స్పష్టంగా చెప్పాలి వాళ్ళు. అట్లా వేస్తేనే మేము ఓట్లు వేస్తామనే దశకు కూడా బీసీలు తప్పకుండా వస్తారు. 50% మాకు ఇవ్వండి. స్థానిక సంస్థల్లో 6,000 గ్రామాల్లో బహుజన రాజ్యాలు నిర్మించబడాలి తెలంగాణలో. ఆ కోణంలో ఆ నేపథ్యంలో తప్పకుండా వస్తాయి. బీసీలకు చైతన్యం ఉంది, బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఇది బీసీ కాలం, ఇది బీసీ సందర్భం, ఇది బీసీ సమయం. దీన్ని ఎవరు కాదనలేని ప్రశ్న. చాలా వరకు ఎందుకు రాదనుకుంటున్నారు మీరు? అన్ని పార్టీలని చూసాం, అందరినీ చూసాం, అందరి పాలనను చూసాం. ఇప్పుడు మా పాలన ఎట్లుందో మేము చూసుకోవాలన్న ఆలోచన బహుజనుల్లో ఉంది. ఎలాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు రేపు ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ రాదు? ఇక్కడ మాత్రం స్టేట్ నుంచి వాళ్ళు పెట్టారు, ఓకే చేస్తాము అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ సెంటర్లో రాదు, ఏంటి మరి నెక్స్ట్? కాదండి, చేస్తామనకపోతే తప్పకుండా. ఇప్పటికీ అంటే మళ్ళీ మీకు రాజకీయాల చుట్టూ రాజకీయమే కనిపిస్తుంది కదా అనేది ఇక్కడ తప్పకుండా రాజకీయం ఉంటుందండి. ఇప్పుడు వినతులకు చూస్తే ఆ ఆర్ కృష్ణ ఇంటికి పోయి చూస్తే ఆర్ కృష్ణ ఇంటిలో ఉన్నటువంటి తన అంటే బీసీ రాజ్యము, బీసీల రాజ్యం తెస్తాము, లేకపోతే కులగణన వీటి పేరుతోటి అంటే కొంతమంది లీడర్లే బాగుపడుతున్నారనే మాట కూడా ఉంది కదా, దాని పేరు చెప్పుకొని. అదేనండి ఇప్పుడు ఇలా వర్గాల పేరుగా చెప్పుకొని, అది నేను పేర్లు కొన్ని వెత్తను కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాదిగా లేకపోతే మాల వర్గీకరణ పేరుతోటి ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు, సంపాదిస్తున్న డబ్బులు, ఇదంతా కూడా ఒక నెగటివ్ ఎలిగేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు ఆర్ కృష్ణ ఇంటికి పోయి చూస్తే ఆర్ కృష్ణ గది నిండా ఉండే విజ్ఞప్తులు వినతులే ఉంటాయి. ఆర్ కృష్ణ ఇచ్చినటువంటి లక్షలాది వినతులు ఇచ్చి ఉంటాడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు. ఆర్ కృష్ణయ్య ఒక్క పార్లమెంటుకు పోయి పార్లమెంటుకి ఇచ్చిన వినతులే దగ్గర 120 వినతులు ఇచ్చాడు. 120 మందికి ప్రధానమంత్రులకు ఇచ్చాడు. 120 వినతులు ఇచ్చాడు అన్ని ప్రధానమంత్రులకు, అందరికీ. ఏం కాలే. ఇప్పుడు వినతులతో కాదు, విజ్ఞప్తులతో కాదు, మాకు కూడా ఈ చేసే ఉద్యమాలకి ఇక్కడ పోయి ఇక్కడ మొత్తం ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయాల్సిన అవసరంలే. ఇలా బీసీలు ఒక్కసారి కన్ను మూసి కన్ను తెరిచి వాళ్ళు పెండౌట్ చేస్తే మొత్తం ఈ రాష్ట్రంలో కావాల్సిన స్తంభించే
పాలన మొత్తం స్తంభించిపోయే వస్తదంటారా పరిస్థితి పరిస్థితి? ఉంటుంది. తప్పకుండా వస్తుందా? తప్పకుండా చేస్తారండి. తెలంగాణ కోసం ఎట్లా చేశారో బహుజనులకు సంబంధించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, టీచర్లు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, సింగరేణి బొగ్గులాగా మండుతున్న బహుజనులు అందరూ వస్తారు. ఎందుకు రారనుకుంటాను మీరు? తప్పకుండా వస్తారు. సమాజంలో సగభాగం అండి, 56% మంది. ఈ 56% మందికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఇప్పటి వరకు అందరి కోసం మాట్లాడాం, ఇప్పుడు మన కోసం మాట్లాడుకుంటాం. ఇప్పుడు అందరి కోసం రాశాం, ఇప్పుడు మా కోసం రాసుకుందాం. ఇప్పుడు అందరి కోసం కంఠాలు పగలగొట్టుకున్నాం, మన కోసం మనం గర్జిద్దాం అన్నటువంటి ఆలోచన కూడా తప్పకుండా వస్తుంది. ఆ బహుజనులకు సంబంధించినటువంటి చైతన్యం ఉంది. అందుకే 6000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు నిర్మించడానికి బహుజనులు చైతన్యంతో ముందుకు వస్తారు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ప్రచారం చేయడానికి ఎవరున్నారు అంటారు మీరు? ఎవరు మీ ఉద్యమానికి నాయకత్వం అంటారు? అవును. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 28,000 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. మొత్తంగా 45,000 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కలుపుకుంటే ఉన్నాయి. దీంట్లో పనిచేస్తున్నటువంటి మొత్తం 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 1,00,000 మంది ఉపాధ్యాయులు బీసీ ఉపాధ్యాయులు ఉన్నారు. ఏంటి వీళ్ళందరినీ కూడా గౌరీశంకర్ ఏకం చేయబోతున్నారా? గౌరీశంకర్ గారు ప్రతి ఒక్కరూ గౌరీశంకరే. గౌరీశంకర్ ఎవరిని ఏకం చేయాల్సిన అవసరం లేదు. అంటే అట్లా కాదు కదా, దీనంతా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఉద్యమం మీరు ఇందాకన్నారు, ఒక ఉద్యమానికి ఆ రోజు చాలామంది అన్ని సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమ సారథి ఎవరైందనంటే ఈరోజు ఎవరనేది చెప్పుకుంటున్నారు కదా. ఒక సారథి అయితే ఉండాలి కదా మీకంటూ ఒక కాదమ్మా, మా పదమే బహుజనం. మా పదం ఏకవాక్యం కాదు, బహువచనం. నామవాచకం కాదు, బహువచనం. బహుజనం. ఇక్కడ నాయకులు ఎవరు అంటే వందల సంఖ్యలో వస్తారు. ఇక్కడ 1,00,000 మంది ఉపాధ్యాయులు, 1,00,000 మంది బోధకులు, 2 కోట్ల మంది సాధకులు. ఈ బోధకులు సాధకుల నుంచి ఉద్యమం వస్తుంది, తప్పకుండా ఉద్యమం వస్తుంది. దాంట్లోంచి ఎవరు వస్తారో తెలియదు, దాంట్లోంచి ఎట్లాంటి వ్యక్తులు పుట్టుకొస్తారో అయితే ఈ 5 ఏళ్లలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక మాకు 5 ఏళ్ళు కాదమ్మా, తప్పకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇది ఉద్యమంగా నడవాలి, ఇది ఉద్యమంగా రావాలి, ఉద్యమంగా కొనసాగాలి. 6,000 గ్రామాల్లో 6,000 మంది సర్పంచులు, పంచాయతీ సర్పంచులు వచ్చి తీరాలి. బహుజన గ్రామ స్వరాజ్యాలు రావాలి. అది టార్గెట్, అది లక్ష్యం. దాని నుంచి బీసీ కులగణన చేసి తీరాలి. బీసీ కులగణనకి 2 సంవత్సరాలు అంటారు. ఆ 2 సంవత్సరాలు మీరు చట్టబద్ధత ఉండేటువంటి రిజర్వేషన్స్ చేయండి. విద్యా ఉద్యోగాల్లో తప్పకుండా మాకు 56% రిజర్వేషన్స్ ఇవ్వండి. అట్లాగే అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావాలి, అక్కడి నుంచి వస్తారు. కాబట్టి ఒక చైతన్యం పురుడు పోసుకుంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ అవుట్పుట్ తప్పకుండా ఒక కొత్త ఉద్యమానికి దారితీస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యమాలు ఏం లేవు. బీజేపీ చాలా తెలివిగా ప్లే చేస్తూ ఉంది. ఈ తెలంగాణ నేలలో మతం పండదు, ఈ సాయిల్లో పంట పండదన్న విషయం స్పష్టంగా బీజేపీకి తెలుసు. ఇక్కడ కులం బ్రహ్మాండంగా పండుతుందన్న విషయం తెలుసు. అందుకే మేము బీసీలకు ఇస్తాం, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ స్పష్టంగా చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేలలో కులం పండుతుందన్న విషయం తెలుసు. బహుజనులని ఆనాడు పోరాటం పేరుతో కమ్యూనిస్టులు క్యాచ్ చేసుకొని పోయారు. ఇప్పుడు బీజేపీ వచ్చి బీజేపీ ముఖ్యమంత్రి ఇస్తుందని చెప్పి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బహుజనులు మాత్రం చైతన్యంతో ఆలోచిస్తారు. ఈసారి తప్పకుండా బీసీలు తమ యొక్క చైతన్యాన్ని పదును పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈసారి అదే భ్రమలో పడరంటారా? భ్రమ రాజకీయ నాయకుల వలలో భ్రమలో పడరు అంటారా? అంటే రాజకీయ నాయకులు చేసేదే భ్రమలు, వాళ్ళదే భ్రమ వలలు. ఇది భ్రమయుగం అన్నటువంటి విషయానికి సింబలే రాజకీయ పార్టీలు. తప్పకుండా చేస్తాయి, భ్రమల్లో ముంచేస్తాయి, భ్రమల్లో ముంచి తేల్చుతాయి. కానీ ఇప్పుడు మందులో ముంచి తేల్చడం లేదా? మద్యంలో ముంచి తేల్చడం లేదా? ఓటుకి 2,000, 3,000, 4,000, 5,000, 10,000 ఇవ్వడం లేదా? మాట్లాడుకోవాలంటే రాష్ట్రాలే నడవవు కదా, కామన్ థింగ్ అయిపోయింది ప్రజల్లో. ఇక ఆ మార్పు ఏదైనా కూడా రావాల్సింది నిజంగా రాజకీయ నాయకుల నుంచి ఎట్లాగూ రాదు కాబట్టి ప్రజల నుంచే మార్పు రావాలి. మద్యం తయారు చేసేది బహుజనుడే, మద్యం తాగేది బహుజనుడే, మద్యం కొనేది బహుజనుడే, మద్యం ట్యాక్సీ కట్టేది బహుజనుడే. మా 10% కదా, వాళ్ళని తక్కువ అనడం లేదు. నేను అగ్రవర్ణ వ్యతిరేకిని కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే బీసీల గురించి మాట్లాడితే మాజీ డీజీపీ అరవిందరావు గారు కూడా ఈ మధ్యకాలంలో ఒక వ్యాసం రాశారు. ఆయన కూడా ఒక చర్చ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చారు వీళ్ళు, దేశ సమైక్యతను దెబ్బతీయడానికి వచ్చారు వీళ్ళు. భిన్నస్వరాలు వినిపిస్తుంటాయి కదా. 10% కదా ఉన్నటువంటి 10%.
లెక్క పెట్టండి, మీరు 10% తాగితే ఎంత అయిద్దో లెక్క పెట్టండి. ఇప్పుడు దీంట్లో నేను అదే చెప్పినాను, ఒక వైపులో చూస్తే న్యాయమే అనిపిస్తుంది, ఒక వైపులో ఇంకా ఈ కులాలు ఏందనే చర్చ. సో నా కామెంట్స్ కూడా కింద అదే వస్తుంది, కులాలు లేకపోతే మీ తోకలు ఎందుకనే మాటలు కూడా ఆబ్వియస్లీగా వస్తానే ఉంటాయి కామన్. ఎందుకంటే అది చర్చ జరుగుతుంటుంది కదా, నీకు మేమందరం సమానత్వం అంటే మీ తోకలు తీసేయండి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒకటి మేము చెప్పేది, పదవుల్లో ఉన్నాం మేము, పదవిలో ఉండి కూడా అవమానాన్ని భరించడం అంటే ఘోరమైన విషయం తెలుసు. ఏ రకమైన అవమానం అంటారు? చాలా ఉంటాయి, మీకు చెప్పుకునే అవమానాలు, చెప్పుకోలేని అవమానాలు చాలా ఉంటాయి. కొన్ని నేను అంటే ఎగ్జాంపుల్ అంటే నేను బీసీ కమిషన్ మెంబర్గా ఉండి మా ఊరు, మా సొంత ఊరు, మా నడిగూడెం పోతే కూడా వాళ్ళు చూసినటువంటి పద్ధతి, ఆ ట్రీట్మెంట్ చాలా భిన్నంగా ఉంటుంది. నాతో ఆర్డీఓలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, బ్రహ్మాండంగా కాన్వాయ్లో పోతాను నేను. కాన్వాయ్లో పోతే కూడా వాళ్ళు చూసేది ఏంటంటే, ఎవరితను వీడు మన వడ్లేర భద్రయ్య మనవాడు కదా అని చెప్పి అంటారు మమ్మల్ని. కులం అంటే కులం లేదంటున్నారు కానీ మీరు అంటే అదే హోదాలో వేరే అగ్రకులాలకు చెందిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది, ఆ గౌరవం వేరే ఉంటుంది, ఆ దండలు వేరే ఉంటాయి. అంటే కులం స్పష్టంగా బహుజనులకు సంబంధించినటువంటి వాళ్ళపైన ఉండే వివక్ష దళితులే కాదు, బీసీలు కూడా భయంకరంగా వివక్షను అనుభవిస్తున్నారు. మారుతుందా మీరు చట్టసభలోకి పోయి కులగణన జరిగిన తర్వాత ఈ విధానం ఎట్లా మార్పు వస్తుంది అంటారు? ఒకవేళ మీరు ఉన్నత పదవిలోనే ఉన్నారు, మీరు ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ మాట మీకే వచ్చిందని చూస్తాను కదా, తర్వాత ఎట్లా మారుతుంది అంటున్నాను. తప్పకుండా మారుతాం, ఎందుకంటే సర్వరంగాల్ని మార్చేది మొత్తం కూడా ఆ రాజకీయ చట్టం, అధికారం. ఈ అధికారం మీకు అధికారమే ఉండింది కదా అని నేను అంటున్నా. అక్కడ విషయానికి వచ్చేసరికి మీ చుట్టూ అధికారం ఉంది, మాకున్న అధికారం ఏమధికారం? కుల సమాజంలో వచ్చినటువంటి అధికారాన్ని మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు వాళ్ళు. అధికారాన్ని కూడా భరించలేనటువంటి తత్వం ఉంటుంది. అందుకే కదా వచ్చింది, వాళ్ళెవరు పాలించడానికి మేము పాలిస్తాం అంటున్నారు కదా. అదే కదా కులం అంటే, అది అట్టడుగు వర్గాలకే కాదు. కులం ఎట్లా ఉంటుంది, ఎంత పీరియడ్ మారుతుండొచ్చు మీరు అనుకున్న ఈ విధానం అంతా మారాలంటే? అంచనా మనకు ఒక అందాజా. ఇప్పుడు ఒకటమ్మా, చాలా వరకు ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు ఈ బీసీలు కలవరాయా ఫస్ట్ పాయింట్ అంటారు. ఈ బీసీలు కలుస్తారా? 130 కులాలు వీళ్ళు కలిసి, వీళ్ళందరూ ఏకమయ్యి, వీళ్ళందరూ ఒకటయ్యి ఇది బీసీ అన్నప్పుడు చూద్దాంలే. అప్పుడు వీళ్ళు కలిసినప్పుడు చూద్దాంలే. వీళ్ళు కలవకుండా ఏం చేద్దాం చూద్దాం. ముదిరాజులను విడిదిద్దామా?